ఎవ్రీవన్ ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. ఎందుకంటే ఈ ఇయర్ చాలా కొత్త కోర్సెస్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, అది కూడా హైదరాబాద్ కాలేజెస్. మీ బ్యాచ్ చాలా లక్కీ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఫ్యూచర్ ఏవైతే జనరేషన్ కోర్సెస్ ఉన్నాయో ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అవేంటో అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే కాలేజ్ వైజ్ ఏ కోర్సెస్ యాడ్ అయ్యాయి ఇంతకు ముందు కంటే అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ముందైతే లైక్ అండ్ టైప్ చేయడం మర్చిపోకండి. సో ఇక్కడ ముందు చూసినట్టయితే హైటెక్ కంప్యూటింగ్ ప్రకారం చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. ఇంతకుముందు హైదరాబాద్లో ఆర్ తెలంగాణలో మొత్తం 3 కాలేజెసే ఏఐఎంఎల్ ఉంది స్టూడెంట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్. కానీ ఈ ఇయర్ మాత్రం 14 కాలేజెస్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది కొత్త పరిణామం అని చెప్పొచ్చు. ఐ రియల్లీ అప్రిషియేట్ గవర్నమెంట్ ఇన్ టేకింగ్ దిస్ డిసిజన్. సిసిబి క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా. మీరు ఓన్లీ ట్రెడిషనల్ కోర్సెస్ కాకుండా సిఎస్సి కాకుండా ఈ కోర్సెస్ మీద కూడా ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వండి స్టూడెంట్స్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కోర్సెస్, అడ్వాన్స్ కోర్సెస్ అని కూడా చెప్పొచ్చు. సిసిబి, సిపిఎస్ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ. ఇంతకుముందు ఈ 2 కోర్సెస్ ఓన్లీ సికింద్రాబాద్ కాలేజ్లో మాత్రమే ఉన్నాయి, కానీ ఈ ఇయర్ మాత్రం చాలా గవర్నమెంట్ కాలేజెస్ త్రూఅవుట్ తెలంగాణలో అయితే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. ఏ కాలేజెస్ అనేది ఇంకొక వీడియోలో చేస్తాను. ఈరోజు ఓన్లీ హైదరాబాద్లో ఏ కోర్సెస్ యాడ్ చేశారనేది ఇన్ డీటెయిల్గా చూద్దాం. ప్రింటింగ్ అండ్ డేటా అనలిటిక్స్లో ఇవన్నీ హైటెక్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ స్టూడెంట్స్. అండ్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ ఫ్యూచర్ టెక్నాలజీస్లో కొన్ని కోర్సెస్ అయితే యాడ్ అయ్యాయి ఈ ఇయర్. సెమీ కండక్టర్ టెక్నాలజీ, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కోర్స్ అని చెప్పొచ్చు. ఈఈవి, సో ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ. ఇప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఫ్యూచర్ అయితే కంపల్సరీ బ్రాంచ్కి అయితే డిమాండ్ ఉంటుంది స్టూడెంట్స్. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఖచ్చితంగా ఈ కోర్సును అయితే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎంబెడెడ్ సిస్టమ్ అండ్ ఇంజనీరింగ్, మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఈ ఇయరే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఈ కోర్సెస్. ఇవన్నీ కొత్త కోర్సెస్ స్టూడెంట్స్. సో డెఫినెట్గా మీరు ట్రెడిషనల్ వే కాకుండా కొంచెం కొత్తగా ఆలోచించి డీప్గా సెర్చ్ చేసి ఈ కోర్సెస్ని మాత్రం ఖచ్చితంగా యాప్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను షాక్ అయిన విషయం ఏంటంటే రోబోటిక్స్ ఈ ఇయర్ ఇంప్లిమెంట్ చేస్తారు పాలిటెక్నిక్లో. ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే. ఇక్కడ మనకి కొన్ని కాలేజెస్లో యాడ్ అయ్యాయి. ఏ కాలేజెస్ అనేది ఇదే వీడియోలో చెప్తాను. అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చర్ టెక్నాలజీ కూడా ఈ ఇయరే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. డిజైన్ అండ్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్లో కొన్ని కోర్సెస్ అయితే యాడ్ చేశారు. సిబిఎం అంటే కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్. ఇంటీరియర్ డిజైన్ మీద ఒక పాలిటెక్నిక్ డిప్లొమా కోర్స్ ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ల్యాండ్స్కేప్ డిజైన్, ఇవన్నీ మనకి మేనేజ్మెంట్ స్పెషలైజేషన్ డిజైనింగ్ కింద వస్తాయి స్టూడెంట్స్. ఈ 3 కోర్సెస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నాయో డెఫినెట్గా యాప్ చేసుకోండి. ఇక్కడ సివిల్ అండ్ స్పెషలైజ్ కోర్లో కొన్ని కోర్సెస్ అయితే యాడ్ చేస్తారు స్టూడెంట్స్, ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ అండ్ వాల్యుయేషన్. సివిల్ ఇంజనీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ మీద ఒక కొత్త కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది. అలాగే సివిల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ సర్వీస్ ఇంజనీరింగ్ మీద కోర్స్ అయితే ఇచ్చారు. సో అదర్ న్యూ అడిషన్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కోర్సెస్ ఏ కాలేజ్లో ఇంప్లిమెంట్ చేశారనేది మనం ఈ వీడియోలో చూద్దాము. సో మొత్తం వాచ్ చేయడానికి ప్రయత్నించండి స్టూడెంట్స్. మాసప్ ట్యాంక్లో ఇంతకుముందు ఓన్లీ 6 కోర్సెస్ ఉండే, కానీ ఈసారి 9 కోర్సెస్ చేశారు స్టూడెంట్స్. మీరంతా లక్కీ అని చెప్పొచ్చు, ఎందుకంటే అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చర్ టెక్నాలజీ ఏదైతుందో అది ఈ ఇయర్ మాత్రం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మాసప్ ట్యాంక్లో. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా ఇవన్నీ ఇవ్వండి స్టూడెంట్స్. ఈ ట్రిపుల్ ఈలో ఇంటీరియర్ డిజైన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంటీరియర్ డిజైన్ అండ్ మెయిన్గా అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చర్ టెక్నాలజీ. సో అండ్ ఈఈవి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏదైతే ఉందో అది కూడా ఈ ఇయరే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ 3 కోర్సెస్ మాసప్ ట్యాంక్లో యాడ్ అయితే చేయడం జరిగింది స్టూడెంట్స్. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. సో సికింద్రాబాద్ కాలేజ్లో మనకి జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొన్ని కొత్త కోర్సెస్ అయితే యాడ్ చేస్తారు స్టూడెంట్స్. ఈ ఆర్టిఫిషియల్ మెయింటెనెన్స్ అండ్ ఇంజనీరింగ్. సో దిస్ ఈస్ ద న్యూ కోర్స్ ఇన్ జేఎన్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ ఇంజనీరింగ్ కోర్స్ అని చెప్పొచ్చు. సో డిప్లొమాలో యాడ్ చేయడం జరిగింది. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్. ఎవరికైతే ఎయిర్ క్రాఫ్ట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ కోర్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. ఇది ఒక్కటే కోర్సు యాడ్ అయితే చేయడం జరిగింది జేఎన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రామంతపూర్లో. సో మిగతా అన్ని ఇంతకుముందు ఉన్న కోర్సెసే, నేను వాటి గురించి పెద్దగా నేను ఎక్స్ప్లెయిన్ చేయను, కొత్త కోర్సెస్ గురించే ఇస్తాను. సో ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ, ఇది చాలా చాలా పెద్ద విషయం అని చెప్పొచ్చు స్టూడెంట్స్. ఇక్కడ ఇంతకుముందు ఓన్లీ 2 ఉండే, ఫ్యాషన్ టెక్నాలజీ, ఫుట్వేర్ టెక్నాలజీ. ఇది మనకి హైటెక్ సిటీ రాయదుర్గ్. సో మీకు మెట్రో యాక్సెస్ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో యాడ్ చేయడానికి చూడండి స్టూడెంట్స్. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ సర్వీస్, ఇది కొత్త కోర్స్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అలాగే ఈ ఇయర్ కంప్యూటర్ సైన్స్. నేనైతే షాక్ అయిన విషయం ఏంటి అంటే ఇంతకుముందు 2 ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కాలేజ్కి చాలా డిమాండ్ ఉంటుంది స్టూడెంట్స్. ఎవరైతే కంప్యూటర్ సైన్స్ యాప్ చేయాలనుకుంటున్నారో, ఇంట్రెస్ట్ ఉందో, ఖచ్చితంగా ఈ ఎల్టీడిహెచ్డి
అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెదర్ టెక్నాలజీ కాలేజ్లో, ఇది గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది స్టూడెంట్స్ బాయ్స్కి. ఇక్కడ మీరు మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. సో ఇందులో మాత్రం మీరు ఖచ్చితంగా అప్లై చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈసీఈ, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, ప్రింటింగ్ అండ్ డేటా అనలిటిక్స్, ఇవన్నీ 4 కోర్సెస్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మేక్ ఏ నోట్ ఆఫ్ దట్. ఇంకోటి ఏంటి అంటే పటాన్చెరు కాలేజ్లో మీకు ఆటోమేషన్ అండ్ రాబోటిక్స్ అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది అలాంగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఆటోమేషన్ అండ్ రాబోటిక్స్ అనేది పటాన్చెరు కొత్త కాలేజ్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇది పెద్ద విషయమే స్టూడెంట్స్. మేక్ ఏ నోట్ ఆఫ్ దిస్ కాలేజ్ డ్యూరింగ్ వెబ్ ఆప్షన్స్. సో ఇందులో మాత్రం మనకి హాస్టల్ ఫెసిలిటీ అయితే అవైలబుల్ లేదు. సో ఇక ఇంకోటి చూసినట్టయితే స్టూడెంట్స్ మనకి ఎండిసిఎల్ మేడ్చల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా ఆటోమేషన్ అండ్ రాబోటిక్స్ అనే కొత్త కోర్స్ అయితే, డిప్లొమా కోర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది కూడా దృష్టిలో పెట్టుకోండి. హైదరాబాద్ నుంచి పెద్ద దూరమేం లేదు. మహేశ్వరం, ఇది ఎల్బీ నగర్ నుంచి అరౌండ్ 17 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది స్టూడెంట్స్. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్, బిల్డింగ్ సర్వీస్ కొత్త కోర్స్ అయితే, అలాగే సెమీ కండక్టర్ టెక్నాలజీ కొత్త కోర్సెస్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇది గవర్నమెంట్ కాలేజ్. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఎస్జిఎం గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అబ్దుల్లాపూర్ పేట్, ఇది గట్కేసర్ దగ్గరలో ఉంది. హైదరాబాద్కి 15 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇక్కడ కంప్యూటర్ అప్లికేషన్ అండ్ బిజినెస్, ఇక్కడ ఈ కోర్స్ అయితే యాడ్ చేయడం జరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ డిప్లొమా కోర్స్ కూడా, ఈ 2 కోర్సెస్ మనకి ఈ కాలేజ్లో అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉమెన్స్ కాలేజ్లో ఏ కోర్సెస్ యాడ్ చేశారని చూద్దాము. సో సికింద్రాబాద్ ఉమెన్స్ కాలేజ్లో మనకి సెమీ కండక్టర్ టెక్నాలజీ కోర్స్ అయితే కొత్తగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది స్టూడెంట్స్. అలాగే దుర్గాబాయి దేశముఖ్ కాలేజ్ అమీర్పేట్లో డిడిహెచ్డి కోడ్, ఇక్కడ మనకి 2 కోర్సెస్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ల్యాండ్స్కేప్ డిజైన్, సెమీ కండక్టర్ టెక్నాలజీ. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఫర్ ఉమెన్ అండ్ మైనారిటీస్, బడంగ్పేట్ బాలాపూర్ దగ్గరలో ఉంది స్టూడెంట్స్. ఇక్కడ కూడా ఇంటీరియర్ డిజైన్, సెమీ కండక్టర్ టెక్నాలజీ. సో దిస్ ఆర్ ద కాలేజెస్ ఇన్ హైదరాబాద్ విత్ న్యూ కోర్సెస్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే డెఫినెట్గా దిస్ ఈజ్ అబౌట్ ద ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. స్టూడెంట్స్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి.